ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ నేటి వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. గత వారంలో మనం నేర్చుకున్నటువంటి ఒక వాక్య భాగము, మనుషులందరూ వేరు మతాలు కలిగి ఉన్నారు కదా, మరి సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి ఎందుకు అని దేవుడు చెప్పాడు. ఎవరి మతం వారికి ఉండగా సువార్త యొక్క అవసరం ఏంటి అనే అంశం నేర్చుకున్నాం. అందులో మరి ఏమిటి ఆ ప్రత్యేకత, క్రైస్తవంలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి అనే విషయాలు గత వారం మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశము, మరి ఇన్ని మతాలు ఉన్నాయి కదా, మరి వీళ్ళు ప్రకటన చేస్తుంటే మరి వాళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నారు మనం ఆలోచన చేస్తే ఒక మతానికి మధ్య గొడవలు కదా. సో ఇన్ని మతాలు ఉన్నాయి, మరి మతానికి గొడవలు ఎందుకు వస్తాయి అనే అంశం మనం నేర్చుకుంటున్నాం. మతాల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? దేవుడు చెప్పాడు అని వెళ్ళి చెప్తా ఉన్నావు. మరి నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వేరే మతంలో ఉంటారు కదా, మరి అక్కడ గొడవ అవుతుంది, ఎందుకు వస్తాయి? దానికి సహాయకరంగా ఈరోజున బైబిల్ భాగంలో ఒక పోర్షన్ చదువుకుందాము. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో 7 నుంచి 41 వరకు నేను చదువుతాను. ఈ మాటలు మీరు దయతో గమనించండి, మాటలన్నీ గమనించండి. నేను చదువుతుంటాను, గమనించండి. తరువాత అతడు సమాజ మందిరానికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యం గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినం తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చను. 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగాను. గనక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గొడ్డలైనను నడికట్లైనను రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులకు మాంత్రికులు నైనా కొందరు యూదులు పౌలు ప్రకటించుచు, యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్టెబాయను ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. ఇలాగూ జరిగిన తర్వాత
పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి, నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకున్నాను. అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి, ఎరస్తు అని వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి రేగెను. ఎలా అనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగుచుండెను. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలకు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవటేగాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందంతటను పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవనని భయము తోచుతున్నది అని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండుకొనిన వారై, ఎఫెసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో జొరబడిరి. పౌలు జనుల సభ ఎద్దకు వెళ్ళదలచును, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని ఎద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలో వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను కనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తము కూడి ఉన్నారో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కారణము సమూహమును సముదాయించి, ఎఫెసీలారా, ఎఫెసీల పట్టణము అర్తమీదేవి మహాదేవికిని దుపది యుద్ధ నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాపేక్షమైనవి గనక మీరు శాంతము కలిగి ఏదియో ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొచ్చిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపలేదు. దేమేత్రికిని అతనితో కూడా నున్న కంసాలకును ఎవరి మీదనైనా వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారం అగును. మనము ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయపడుతున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగ చెప్పి సభను ముగించెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. క్రైస్తవం ఎంత ఒడిదుడుకుల్లో ఉందో, సమాజం ఎలాగ గలిబిలిగా ఉందో, గందరగోళంగా ఉందో నీవు ఎరుగదు నాయన. నీవిచ్చిన ఆజ్ఞను నెరవేర్చేటువంటి పనిలో నీ పిల్లలైన వారు ఉండగా, నీవు కోరినటువంటి నీ పని చేయట్లో నీ ప్రజలు ఉండగా జరుగుతున్న అలజడి అల్లరులను బట్టి ఈరోజు మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మాకు నేర్పించండి.
ఇందులో మేము ఎలాగున నీ వాక్యాన్ని బట్టి వెళ్ళాలో తగిన సహాయం చేయండి. రోజులు బాగలేని పరిస్థితి ఎరుగుతున్నాం. నాయనా కృప చూపించండి. నీ మాటను బట్టి మేము ఎలాగ ఉండాలో, నీ చిత్తాన్ని మేము ఎలాగ జరిగించాలో కృప చూపించండి. దాని కొరకై మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మాకు తగినటువంటి మీ సమాచారం అందించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మతాల మధ్య వచ్చేటువంటి గొడవలు అవి ఎందుకు వస్తాయి? అని నేర్చుకునేటువంటి నేటి పాఠంలో మనం ముఖ్యంగా 3 సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటాం. అందులో ఒకటి ఎందుకు వస్తుంది అని అంటే, ఇష్టపడని వారి వల్ల వస్తుంది. ఇష్టపడని వారి వల్ల. రెండో మాట, దేవుని శక్తికి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల వల్ల. తర్వాత లాభం కోల్పోయే వ్యక్తుల వల్ల. ఇంత అధ్యాయం అంతా మనం చదివాం కదా. ఇందులో సింపుల్గా 3 సంగతులు మనము అర్థం చేసుకోవచ్చు. మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చెప్పినటువంటి గ్రేట్ కమిషన్ను బట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని ప్రభువారు సిలువలో మనుషుల కొరకు చేసినటువంటి బలియాగం తర్వాత ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞ గ్రేట్ కమిషన్ను బట్టి క్రైస్తవులు వెళ్తూ ఉండగా, ఆ క్రమంలో గత వారంలో మనం నేర్చుకున్నట్టుగా వేరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. మరి అరియోపగు సభలో అతి దేవతా భక్తి కలిగినటువంటి ప్రజల మధ్య అసలైన దేవుణ్ణి పరిచయం చేసిన సంగతిని మనం గత వారం నేర్చుకున్నాం కదా. మరి అలాగనైనా ప్రకటన చేసినప్పుడు కొంతమంది వింటున్నారు, కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది అంగీకరించట్లేదు కదా. ఆ కాంటెక్స్ట్లో ఈరోజు నేర్చుకుంటుంటే, మరి దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తా ఉన్నావు, మరి ఎందుకు గలవలు అవుతున్నాయి? దానికి సంబంధించినటువంటి ఈ మాటలు మనం ఆలోచన చేస్తే 8వ వచనం నుండి, తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ దేవుని రాజ్యం గురించి తర్కించుచు ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపాడు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకోక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నారు. పౌలు చెప్తున్న మాటలు ఏంటండి? స్వార్థ చెప్తున్నాడు. ఓకే, సువార్త చెప్తున్నాం. దేవుని రాజ్యం సమీపించింది. సువార్తల్లో యేసు ప్రభు వారు దేవుని రాజ్యం గురించి చెప్పారు. ఆయన పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి. ఆయన రాజ్యం గురించి చెప్తూ వచ్చాడు. తర్వాత ఇక్కడ 8వ వచనంలో 9వ వచనంలో చదివిన మాట, ఆ మార్గమును గురించి పౌలు గారు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ 2 మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఆయన రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు, ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి మార్గం గురించి చెప్తున్నాడు. రాజ్యం గురించి ప్రకటించబడుతున్నప్పుడు, ఆ మార్గం గురించి చెప్పబడుతున్నప్పుడు ప్రజలు ఒప్పుకోవట్లేదు, కఠినపరచబడేవారు అవుతున్నారు. ఎందుకని అండి? ఆ రాజ్యం గురించి, రాజ్యం అంటే రాజు ఉంటాడు, ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయనను ప్రభువుగా పేతురు మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పాడు. ఆయన, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పేతురు కొర్నేలి ఇంట్లో చెప్పాడు. కొర్నేలి అన్నాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆ ప్రభుత్వాన్ని,
ఏదైతే యేసుక్రీస్తు వారు ప్రకటించిన ఆ దేవుని రాజ్యము యేసుక్రీస్తు ద్వారా లోకంలోనికి వచ్చింది. ఆ రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యంలోకి మీరు చేరడానికి మీరు మారు మనసు పొందండి అని ప్రభువారు చెప్పాడు. ఆయన జీవించిన కాలంలో ప్రభువారు జీవించిన తర్వాత ఆయన సిలువలో మనుషుల పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత, అనగా పాప నివారణ కొరకైనటువంటి కార్యమంతా జరిగిన తర్వాత, ఆ రాజ్యానికి ఆయనే రాజుగా నియమించబడిన తర్వాత, రండి ఇక మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తులో బాప్తిసం పొందండి. అప్పుడు ఎవరైతే అలాగన వస్తారో వారిని ఒక రాజ్యముగా చేసుకుంటాడు. కొలసీలకు రాసిన పత్రిక మనం చదివితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. కాబట్టి ఎవరైతే యేసుప్రభువు చెప్పినటువంటి ఆ రాజ్యానికి సంబంధించిన వారుగా వస్తున్నారో వాళ్ళ విషయాల్లో జరిగే సంగతి ఏంటి? వీరు అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొంది ఆ యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా అవుతారు. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు కదా. ఇప్పుడు ఈ రాజ్యం మనుషులకు నచ్చట్లేదు. అర్థమవుతుందా మీకు? ఎందుకు ఒప్పుకోలేదు? ఆ రాజ్యం మాకొద్దు, ఆ రాజ్యం మాకొద్దు, ఆ రాజ్యం మాకు అవసరం లేదు. రాజ్యము ఏమర్థమవుతుందండి మీకు? ఆ రాజ్య నివాసులుగా చేరాడు అని అంటే రాజుగా యేసును అంగీకరించిన వారు, ప్రభువుగా యేసును అంగీకరించిన వారు. మేము ఇక మీదట మా మీద మేము కాదు ప్రభువులం, మాకు నచ్చినట్టు చేసేవారం కాదు, మా రాజుకు సంబంధించి మా ప్రభువుకు లోబడి ఉంటాం, మా మీద రాజు అయినా మాకు ప్రభువు అయినా ఆయన ఆజ్ఞల ప్రకారం ఉంటాం, ఆయన చెప్పినట్టు ఉంటాం, ఆయన బోధించినట్టు నడుస్తాం. ఇదే కదా మత్తయి సువార్త చివరిలో యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో వాటన్నిటినీ గైకొనండి అని వారికి చెప్పండి. కాబట్టి ఆ రాజ్యానికి వాళ్ళని చేరుస్తున్నారు అని అంటే ఆ రాజ్యంలో చేరిన వారు ఎవరిని బట్టి నడవాలన్నమాట? గైకొనాలి. నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో అవన్నీ గైకొనాలి. ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, ఎవరైతే క్రైస్తవులుగా అవుతారో వారి జీవితాల మీద యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలి. ప్రభువు అని అంటే మా మీద ఆయనకు ప్రభుత్వం ఉంది, మా మీద ఆయనకు ప్రభుత్వం ఇస్తున్నాం, ఇలాగ ఇవ్వాలి అని ఆయన రాజ్య సువార్త చెప్తా ఉన్నాడు పౌలు. అది నచ్చట్లే మనుషులకి. ఎందుకు నచ్చట్లేదంటారు? ఎందుకు నచ్చట్లేదంటారు చెప్పండి మీరు? మనుషులందరూ వారికి ఇష్టమైనట్టుగా బ్రతకాలనుకుంటుంటారు. ఓకే, నువ్వు రాజ్య నివాసిగా అయిపోయావు అని అంటే ఎవరి ఇష్ట ప్రకారం బ్రతకాల్సి వస్తుంది? అది క్రీస్తుకి ఇష్టమైనట్టుగా బ్రతకాల్సి వస్తుంది. మా మీద మాకు ఇష్టాలు ఉండాలా, మా ఇష్టాలు నెరవేరాలా, మా ఇష్టాలు మేము నెరవేర్చుకోవాలి, మాకు నచ్చినట్టు మేము వెళ్ళాలి, మాకు నచ్చినట్టు మేము చేసుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగిన వారు రాజ్య సువార్త ఇష్టపడతారండి? అది సమస్య. అందుకే ఇష్టపడని వారు అని అన్నారు, రాజ్యాన్ని ఇష్టపడలేదు. మా మీద ఒక రాజుగా అవసరం లేదు, మాకు మేమే రాజులము. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రెండవ అధ్యాయం 2వ వచనం నుంచి, మీరు వాటిని చేయుచు
వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున అందరూ ఉన్నారు, అట్లానే మేము వెళ్తాం, నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. ఇది ఏమండి, చీకట్లో ఉన్నవాడు వెలుగు దగ్గరకు రాడు అని ప్రభువారు చెప్పాడు. ఎందుకు రాడు? వాడికి ఇష్టం లేదు. అది అర్థమవుతుందా మీకు? మనుషులందరూ ఎలాగనో బ్రతుకుతుంటారు, మాకు ఇష్టమైనట్టు మేము ఉండాలి. దానికి సంబంధించి 2 మాటలు ఇక్కడ ఏమన్నానంటే, శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు. ఇట్లాంటి వారికి రాజ్య సువార్త ఏమి ఇష్టమవుతుందండి? అర్థమవుతుందా? సత్యాన్వేషకులు కొంతమంది ఉన్నారు, సత్యాన్ని అన్వేషించాలనే ఉద్దేశంలో వారు వెళ్తూ ఉన్నారు. మరి సత్యాన్ని అన్వేషించేటప్పుడు మన పర్సనల్గా శరీరం యొక్కయో మనసు యొక్క కోరికలు, నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి పౌలు గారు చెప్పేటువంటి బోధ ఏంటంటే, ఆయన రాజ్య సువార్త గురించి చెప్తున్నాడు. రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి. రండి, ఆ రాజ్యంలోనికి రండి, యేసు ప్రభు యొక్క ప్రభుత్వంలోనికి రండి, ప్రభు చెప్పినటువంటి ఆ నీతి నియమాల్లోకి రండి అని చెప్తా ఉంటే అది నచ్చట్లేదు. 2వ మాట, ఇక్కడ చదివిన 2వ మాట ఏమి నచ్చట్లేదు వాళ్ళకి అని అంటే, జనసమూహం ఎదుట ఈ మార్గమును అనే మాట. మార్గం ఒకటి, దేవుని రాజ్యము ఇష్టం లేదు. 2, ఈ మార్గము ఇష్టం లేదు. ఏ మార్గం? మా మార్గాలు మాకున్నాయి, మాకు ఇష్టమైనటువంటి పద్ధతి మాకుంది అని ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తుంటే, మా మార్గాలు మాకున్నాయి, నీ మార్గం ఏంటి మాకు అవసరం అన్నట్టుగా. మాది ఉంది కదా, మాకుంది కదా, నీదే మార్గం ఏంటి? అసలు ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుందో తెలుసా? యేసు ప్రభు అన్నాడు ఏమని? యోహాను 4:14-6, నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు లేరు. ఏంటినా? నేను కూడా మార్గమును అని అంటే పర్లేదు, కానీ ఈయనేమంటున్నాడు? నేనే మార్గం. ఆ మార్గాన్ని ఈ సేవకులు ప్రకటిస్తున్నారు. మీకు అర్థమవుతుందండి ఎందుకు వస్తున్నాయి గొడవలు అని అంటే, దేవుని రాజ్యము మనుషులకు ఇష్టం లేదు. ఆ దేవుని రాజ్యాన్ని చేరడానికి ఆ ఏకైక మార్గం మనుషులకి ఇష్టం లేదు. గత వారంలో మీరు విన్నారు కదా, ఆ మార్గం ఎందుకు అంత ప్రత్యేకమైంది అని మీరు తెలుసుకున్నారు కదా. అదే చెప్పేది. కొంతమంది యూట్యూబ్లో ఎలాగనా నేనేమంటున్నాను, ఏమంటే క్రైస్తవ్యాన్ని మతం అని నేను చెప్పానా? పౌలు గారు చెప్పారా? వాళ్ళు థంబ్నెయిల్ చూసి కామెంట్లు పెడితే మనం ఏం చేస్తాం? వీడియో వినాలి కదా, కాంటెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాను నేను. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? పైన వారం నేర్చుకున్నట్టు ఆ క్రైస్తవంలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి? ఇదిగో మనుషుల పాపముల కొరకైనటువంటి ఆ పేమెంట్ జరిగింది కాబట్టి వచ్చి సంతకం పెట్టి మీ మాఫీ పత్రాన్ని తీసుకెళ్ళు. ఎక్కడైనా ఉందా అవకాశం? ఇలాగ అనేకమైనటువంటి ప్రత్యేకతలు క్రైస్తవంలో గత వారం నేర్చుకున్నావు కదా. ఆ మార్గం, ఈ మార్గం ప్రజలకు నచ్చట్లేదు. ఎందుకు గొడవలు అవుతున్నాయనంటే, వారు కఠినపరచబడుతున్నారు. పర్సనల్గా వారు అంగీకరించట్లేదు, అందుకు గొడవలు అవుతున్నాయండి. మాకు మీరు ఆ రాజ్యం వద్దు, మాకు నచ్చినట్టు మేము ఉండాలి.
పైగా ఆ రాజ్యంలోకి చేరడానికి నువ్వు చెప్తున్న ఆ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం నాకు నచ్చలేదు, మాకు చాలా మా మార్గాలు మాకు ఉన్నాయి అనేది ఒక కాజ్, ఒక కారణం. రెండో మాట జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనం నుంచి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు, అతని శరీరానికి తగిలినటువంటి చేతిగుడ్డ అయినను నడికట్టు అయినను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారంలోనూ మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. మీకు అర్థమైతే రెండో పాయింట్ వినండి. దేవుడు ఇలాగన తన కార్యాలు జరగటానికి ఏమైతే జరిగిస్తా వస్తున్నాడో తను చెప్పమన్నాడు, చెప్తావు అంతే. చాలామంది అంటుంటారు, మీరెందుకు చెప్పాలా, ఎందుకు చెప్పాలయ్యా, దేవుడు మాకు చెప్పాడు అందుకని చెప్పాలా, అంతకుమించి ఏమైనా రీజన్ ఉందా? అంతే. కొంతమంది దీనికి బలవంతపు మార్పుళ్ళు లేకపోతే ప్రలోభ మత మార్పిడిలు ఇట్లాంటి పేరు పెడతారు. కానీ ఒక విషయం ఆలోచన చేస్తే ఎవరిని ఎవడు మార్చలేడు, బలవంతంగా మార్చలేడు, ఇంకొకటి ఇచ్చి పుచ్చి మార్చలేడు. మారుస్తారా? సాధ్యం అది బలవంతపు మార్పిడి అంటే? అది అంతరంగంలో జరిగేదండి. నీకు ఇష్టమై మారితే మారుతావు తప్ప, ఒక సామెత ఉంది, గుర్రాన్ని గాడి దగ్గరికి తీసుకోవచ్చు కానీ దానికి తినాలనిపిస్తే గడ్డి తింటుంది కదా, బలవంతంగా తినిపిస్తావా? అట్లుంటుంది. సరే, అవన్నీ ఓకే. ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే ఎందుకు ప్రకటిస్తున్నాం? ప్రభు చెప్పాడు కాబట్టి ప్రకటిస్తున్నాం, అంతకుమించి ఏం లేదయ్యా. అది దేవుడు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఇది మార్గం అన్నాడు, సో అదే చెప్తున్నాం అంతే. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఇది పని జరిగించడంలో దేవుని యొక్క శక్తి, స్వార్థ ప్రకటన, ఆ పరిచర్య మీద దేవుని యొక్క శక్తి కనపరుస్తూ వస్తున్నాడు. అది దేవుని పని జరిగేటప్పుడు ఆయన శక్తితో కూడినటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి చూస్తే, అపోస్తుడైనటువంటి పౌలు చేతి గుడ్డ అయినను అంటే కర్చీఫ్ అన్నమాట, నడికట్టు అయినను, మీకు తెలుసు కదా. అపోస్తుడైన పౌలు ఆయన అంతకుముందు డేరాలు కుడుతూ అట్లా ఉన్నాడు. పనిచేసేటప్పుడు చెమట వస్తుంది కదా, ఇదిగో ఇట్లా, ఇదే చేతి గుడ్డ. దీనికి ఏముంటుంది? దీనికి చెమట ఉంటుంది. అలాగే నడికట్టు పని చేయడానికి ఉపయోగించుకునేది కదా. దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడనంటే, అతని శరీరమునకు తగిలినటువంటి చేతిగుడ్డైనా నడిగుడ్డైనా రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. ఇప్పుడు ఈ రోజున క్రైస్తవుల్లో జరిగేటువంటి కొన్ని ఈ స్వస్థత కార్యక్రమాల గురించి కొంత ఆలోచన చేయాలి మనం. కర్చీపులు అమ్ముకుంటున్నారు. ఏంటి అని అంటే, పౌలు గారి కర్చీపు, అక్కడ కర్చీపులో స్వస్థత లేదా కాబట్టి మా కర్చీపులు కొనండి, మా రిస్ట్ బ్యాండ్లు కొనండి, ఇలాగనే చాలా వ్యాపారాలు చేస్తున్నారు. అది చాలా తప్పండి. ఎందుకు తప్పు చెప్తాను వినండి. ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు దేవుని రాజ్యాన్ని చెప్తున్నాడు, ఆయన రాజ్యాన్ని చెప్తున్నాడు, ఆయన మార్గాన్ని చెప్తా ఉన్నాడు. ఆ మార్గాన్ని ఏంటో ఆ మార్గము చెప్తా ఉన్నాడు. ఓకే, ఆ మార్గం చెప్పేటప్పుడు దేవుడు తన శక్తిని కనబరుస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని
పరిచర్య, సత్య సంబంధమైన పరిచర్య జరిగే ప్రతి చోట ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆయన అద్భుత కార్యాలు చేయించను. ఆయన పని అది. ఆయన రుజువుపరుచుకుంటుంటాడు కాబట్టి కార్యాలు చేస్తాడు. ఇలాగే జరగాలి అనేది కాదు. అద్భుతం అంటే ఒకే రీతిలో ఉండాలని ఏమైనా ఉందా? ఎలాగైనా ఆయన అద్భుత కార్యాలు, ఆయన ప్రభావంతో కూడినటువంటి కార్యాలు అక్కడ జరిగిస్తాడు. ఓకే, ఇప్పుడు ఈ పని చేసేటువంటి పౌలు గారి ఇది నా పని అని దేవుడు దృఢపరిచే విధంగా కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు. ఎలాంటి కార్యాలు? ప్రజలు రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయింది. ఇక్కడ జరిగింది పవరు ఎక్కడుంది అంటారు? కర్చీపులోనా? ఎక్కడుంది పవరు? మీకేం అర్థమవుతుంది? కర్చీపులో ఉందా, లేకపోతే పౌలు గారి చెమటలో ఉందా? ఎక్కడుంది పవర్? దేవునిలో ఉంది. ఆ పవర్ వీళ్ళ దగ్గరికి రావడానికి మధ్యవర్తిగా పనిచేసినటువంటి ఆ ప్రభావం ఏంటి? చెమట, లేకపోతే చెమట వాసన? ఏంటి? విశ్వాసము అనే సంగతి. కాబట్టి ప్రజలు పెట్టినటువంటి విశ్వాసం. మీకు బాగా పరిచయమైనటువంటి ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదా, ఆమె చాలా 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడింది. ఆ ఇబ్బందులన్నిటి కొరకు చాలా తిప్పలు పడి మొత్తం మీద యేసుప్రభు దగ్గరికి వచ్చింది. జనములో గుంపుల్లో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. యేసుప్రభు ప్రభావము నాలో నుండి వెడలిపోయింది అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభావం ఆ వస్త్రపు చెంగుల్లో దాచిపెట్టుకున్నాడా? వస్త్రపు చెంగులో పవర్ ఉందా? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నాలో నుండి ప్రభావం వెళ్ళింది, నిన్ను బాగు చేసింది ఏంటి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును. ఇప్పుడు ఆయన కర్చీపులు కానీ ఆయన నడికట్లు కానీ రోగులను బాగు చేశాయి అని అంటే ఏమర్థమవుతుంది? అలాంటి విశ్వాసంతో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ విశ్వాసం వలన బాగు చేస్తుంది, అంతేగాని కర్చీపు నడికట్లు కాదు కదా. యేసు ప్రభు వస్త్రపు చెంగులో పవర్ పెట్టుకొని లేడు కదా. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్తో వస్తున్నారు, ఎలాంటి విశ్వాసంతో వస్తున్నారు ఆయన దగ్గరికి అని అంటే దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని రాజ్యం వింటున్నారు, వీళ్ళు దేవుని సమాచారాలు చెప్తున్నారు, వీరు దేవుని గురించినటువంటి సంగతులు చెప్తున్నారు అని అలాంటి విశ్వాసంతో వారు వస్తున్నారు. అయ్యో దేవుడు బిజీ, కనీసం ఈ దేవుని మాటలు చెప్పే ఈయన ఆ ఖర్చు పన్న పట్టుకుందాం, ఆ నడికట్టు అన్న పట్టుకుందాం, దేవుడు ఎంత ప్రభావంతో పని జరిగిస్తూ ఉన్నాడు, కనీసం అది మాకు అది కొంచెమన్నా కావాలా అని వారి విశ్వాసం చూడండి ఎంత దీన స్థితిలో ఉన్నటువంటి విశ్వాసం కనబడుతుందో. ఆ విశ్వాసం వారిని బాగు చేసింది, అంతేగాని ఖర్చుపులో కాదు. అందుకని ఖర్చుపుల పేరట నూనెల పేరట వ్యాపారాలు చేసేవారు తప్పు చేస్తున్నారు. మీరు ఎవరైనా ఇలాంటివి పెట్టండి కొనండి అని అంటే మీరు మోసపోవాల్సిన అవసరం లేదు, మనకు ఆ ప్రాబ్లం లేదు, దేవునికి స్తోత్రం. ఓకే, సరే. ఇక్కడ ఇలాగిన పౌలు గారి యొక్క ఆ స్వస్థత కార్యములు ఆయన జరిగిస్తూ ఉంటే ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానికి వింటున్నాం. ఒకటి, ఆయన రాజ్యాన్ని ఆయన మార్గాన్ని ప్రకటిస్తుంటే ఇష్టపడిన వాళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండు, దేవుడు తన పని జరిగించుకునేటప్పుడు తన ప్రభావంతో తన పవర్ని చూపించేటప్పుడు ఇప్పుడు జరిగిన పని ఏంటి? పౌలు గారి దగ్గరగా ఆ చేతిగుడ్డ నడికట్టు అవి ముట్టుకుంటే రోగులు బాగుపడ్డారు, దెయ్యాలు కూడా వదిలిపెట్టినాయి. 13వ వచనం ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన వాళ్ళు కొందరు యూదులు
ఇతను యేసు పేరట ఇది చేస్తున్నాడు కాబట్టి మేము కూడా యేసు పేరట చేస్తాం అని వచ్చారు. రెండోది మీరు అర్థం చేసుకోవాల్సింది, దేవుని పవర్ ఎక్కడ కనపడుతూ ఉంటుందో అక్కడ ఈవిల్ పవర్ కూడా కనపడతా వస్తుంది. అందుకని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లంలో ఏం జరిగింది? ఇక్కడ యూదుడైన స్తెఫాను అనే ఒక ప్రధాన యాజకునికి 7 మందికి కొడుకులుంటే ఆ 7 మంది కొడుకులు ఈ పని చేస్తున్నారు. వాళ్ళేం క్రైస్తవులు కాదు, వాళ్ళు వేరే మంత్రాలు చేసేవాళ్ళు. వాళ్ళు క్రైస్తవులు కాకుండానే యేసు పేరట ఈ పని చేస్తున్నారు. మీరు వింటున్నారా ఈ మాట? ప్రేమైన దేవుని పిల్లారా, యేసు పేరు మాత్రమే చాలదు. అది కదా ఇక్కడ కావాల్సింది. యేసు పేరు చెప్పినంత మాత్రాన పని జరగదు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు పేరట ఈ పని చేస్తూ వచ్చారు, పూనుకొంటూ వచ్చారు. అప్పుడు దయ్యము ఒక మాట అన్నది, నేను పౌలుని ఎరుగుదును, ఆ యేసు ఎవరు నాకే తెలుసు, మీరెవర్రా అని ఆ 7 మందిలో 2 ఇరగొట్టిందంట కదా. ఇలా జరగడం కూడా మంచిదే అయింది. ఎట్లా అయింది అంటే సాతాను చేసినటువంటి ఈ పనులు కూడా, ఈ శక్తి సాతాను కనపరిచిన ఈ శక్తిలో కూడా నిజమైన శక్తి ఏంటో అబద్ధపు శక్తి ఏంటో ప్రజలకి అర్థమైంది. దాని ద్వారా ఏమైంది చెప్పనా? కింద మనం చదవచ్చు. ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడిననే మాటలు చూస్తాం. ఎంత అద్భుతమైన సంగతి కదా ఇది. దేవుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన తనకు అనుకూలంగా చేసుకోగలిగిన వాడు. ఆయన సమస్యలు ఎలాగొస్తాయి, ఎందుకు వస్తాయి అని అంటే ఇక్కడ మనం చూస్తున్న మాట, దేవుని పని జరిగేటప్పుడు సాతాను పని కూడా జరుగుతుంది. అందుకని అల్లరి, అలజడి, గలిబిలి, గందరగోళం, గొడవలు ఇలా జరుగుతాయి. సూపర్ న్యాచురల్ పవర్స్లో జరుగుతాయి, అలాగే జరుగుతాయి. దాని ద్వారా ఏమైంది తెలుసా ప్రియులారా? సత్యమైనటువంటి విషయాలు అర్థం చేసుకున్నటువంటి ప్రజలు వారి తమ విశ్వాసాన్ని కనపరిచిన విధానం మీకు ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ మనం చదువుతున్న అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో 18వ వచనం వినండి. ఇలాంటి ప్రభావం కలిగినటువంటి వారు అనగా ఒక పక్కన ఆ శక్తి కనపడింది, ఒక పక్కన దైవశక్తి కనపడింది. ఇది అర్థమైనటువంటి ఈళ్ళల్లో ఇప్పుడు చదువుతున్న 19వ వచనం, విశ్వసించిన అనేకులు వచ్చి నమ్మినవారు. ఇప్పుడు కనుక్కున్నారు. మంచి జరిగింది కదా. వాడు యేసు ఎవరు నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, మీరెవర్రా అని ఇద్దరిని ఎరగదీసిండు కదా. అదేం పట్టినవాడు వాడు ఇద్దరిని ఎరగదీసి బట్టలు లేకుండా తరిమి కొట్టిండంట. కొట్టేసేసరికి వాళ్ళు పారిపోయినారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, దుష్టశక్తి ఏది, దైవశక్తి ఏది అర్థమైంది. ఇప్పుడు దైవశక్తి కలిగినటువంటి దీనిని నమ్మిన వారు, విశ్వసించిన అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వేల 50,000 ఎండి రూకలాయను అనే మాట చూస్తాం. 50,000 వెండి రూకలాయను ఆ పుస్తకాల విలువ. అంటే మేము ఇప్పటిదాకా ఈ పద్ధతుల్లో వెళ్తూ ఉన్నాం, మేము ఇప్పటిదాకా దైవ సంబంధమైన ఈ పద్ధతుల్లో చేస్తూ ఉన్నాం అని వారికి సంబంధించిన పుస్తకాలన్నీ తెచ్చి కాల్ చేశారని చూస్తాం. ఎంత విలువైనవి? 50,000
వెండి రోకలు అంటే ఎంత వాల్యూ అర్థం కావడానికి మీకు చెప్తా. ఒక వెండి రోక ఒక మనిషి ఒక రోజు కూలి అనుకో, అంతే క్యాలిక్యులేషన్. ఆ రోజులో ఒక వెండి రోక ఇచ్చి ఒకరితో ఒక రోజు పని చేయించుకుంటారు, ఒకరోజు కూలి. మరి 50,000 వెండి రోకలు అంటే ఎన్ని రోజుల కూలి? 50,000 రోజుల కూలి అంటే 140 సంవత్సరాల కూలి. ఒక మనిషి 140 సంవత్సరాల కూలి పని చేస్తే ఎంత సంపాదిస్తాడో అంత విలువైన దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? కాల్ చేశారు. మీకు ఒక మంచి మాట చెప్తాయనండి. మరి ఇంత డబ్బు కదా, ఈ డబ్బుని కాల్ చేయడం ఎందుకు? ఆ డబ్బులు తీసుకొని వచ్చి సేవకు ఉపయోగించుకోవచ్చు కదా. విశ్వసించిన వాళ్ళే కదా కాల్ చేసింది. విశ్వసించిన వాళ్ళు మాకు అక్కర్లేదని అన్నారు. ఒకవేళ వాటిని అమ్మి ఆ డబ్బు తీసుకొని సేవకు వాడవచ్చు కదా. కానీ దైవ వ్యతిరేకమైనది ఏదైతే ఉందో అది సంపూర్తిగా నాశనం చేయాలి అని వారు ఇది మాకు అవసరం లేదు, ఇది మాకు అక్కర్లేదు. దేవునికి సంబంధించి ఏదైనా కూడా చిన్న బిట్టు కూడా, దేవునికి సంబంధించి ఏదైనా వ్యతిరేకమైంది చిన్న బిట్టు కూడా నీ దగ్గర కనపడటానికి లేదు. క్రైస్తవులు నేర్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి. చిన్న బిట్టు కూడా కనపడకూడదు. గొడవలు ఎందుకైతే తెలుసా? వాళ్ళలాగా ఏంటేంటో కనపడుతుంటాయి మీ దగ్గర కూడా, అందుకని గొడవలు వస్తుంటాయి. మీకు అర్థమవుతుందా అండి? అవతల వాళ్ళు వచ్చి నీ దగ్గర ఎందుకు గొడవ పడుతున్నారు ఎందుకు మాలాగా మీరు చేస్తున్నారు కదా అని గొడవలు. వినండి, దేవునికి సంబంధించి ఏదైతే నచ్చలేదో అది చిన్న బిట్టు కూడా నీ దగ్గర ఉండకూడదు. అన్యాయానికి సంబంధించి ఏ వస్తువు కూడా మన ఇళ్ళల్లో ఉండొచ్చా? సరే దేవుని కొరకు వాడుకుందాం అని పెట్టుకోవచ్చా? మన ఇళ్ళల్లో ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని ఉంటాయో దేవునికి వ్యతిరేకమైన. ఒకటి గుర్తొస్తుంది నాకు. మోషే 10 ఆజ్ఞలు తేవడానికి సియోను కొండ ఎక్కినప్పుడు ఆయన 40 రోజులు అక్కడ ఉండేసరికి ప్రజలందరికీ ఆ మోసేవాడు అనేవాడు ఏమైపోయాడో ఎక్కడ పోయాడో ఏమో తెలిసి, మాకైతే ఒక దేవుడు కావాలా అని అహరోనును బలవంత పెడితే అహరోను సరే ఏం చేద్దామని చెప్పేసి అందరి దగ్గర బంగారం తీసుకొని కలెక్ట్ చేసి మొత్తాన్ని కరగదీసి ఒక బొమ్మను చేశాడు. అది దేవునికి అసహ్యమైంది కదా. ఆ బొమ్మను తీసుకొని వీళ్ళు ఓ అని గోలగా తిరణాలు చేస్తూ ఉన్నారు. మోషే చూశాడు, గుండె పగిలిపోయింది. అబ్బా సరే, మోషే వచ్చి ఆ బొమ్మని వీళ్ళు తయారు చేశారు కదా, అది దేవునికి ఇష్టం లేదు కదా. మరి ఆ బొమ్మను ఏం చేశాడు మోషే? కాల్ చేశాడు. ఇంకేం చేశాడు? కాల్చి దాన్ని నీళ్ళల్లో కలిపి వాగులో ఆ నీళ్లు తాగండి మీరు అన్నాడు. మీరు దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆ తప్పులో ముక్క కూడా కనపడకూడదు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి మళ్ళీ. లేకపోతే కాల్ చేసినాక ఆ బూడిద ఉందనుకోండి, మీరు పోయి మళ్ళీ మాకు బూడిద కావాలని బూడిద తెచ్చుకుంటారేమో, అది కూడా కనపడకూడదు. కాబట్టి ఏం చేయాలా? నీళ్ళలో కలిపి మళ్ళీ ఈ నీళ్ళకు దైవత్వాన్ని అంటారేమో, తాగండి మీరు.
అడ్రస్ లేకుండా చేయాలా? ఇదండి దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏది కూడా చిన్న ఆనవాలు కూడా కనపడకుండా చేయాలనేది ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది. చాలామంది ఎందుకు క్రైస్తవుల్ని ఇలాగన మతాల మధ్య ఎందుకు గొడవలు అని అంటే, ఆ స్పెషాలిటీ ఏదైతే నీవు వదిలిపెట్టావో ఆ స్పెషాలిటీ కనపట్ల, ఆ పూర్తి పరిశుద్ధత కనపడ్డ వాళ్ళ దగ్గర చాలామంది భయపడతారు. అయ్యో అన్న నీది కాదులేనా, నీ గురించి కాదులేనా, వాళ్ళ గురించి అన్నా, వాళ్ళనన్నా మేమనేది. ఇలాంటి పదాలు అనే అవకాశం ఉందా? వేరే మతాలకి క్రైస్తవులకి ఎందుకు గొడవలు జరుగుతాయి? ఒకవేళ ఉన్నాయన్నీ నీవు ఏదైతే వదిలిపెట్టి వచ్చేసావో సమూలంగా గనక వాటిని కనపరచకుండా గనక చేస్తే నీ మీదకి వస్తాడా? లేదు తన పని తను చూసుకుంటా అంటాడు. గొడవలు అవుతున్నాయంటే ఇది ఒక రేసు. 2 మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఇష్టపడని వాళ్ళ వల్ల గొడవలు అవుతాయి. ఏమి ఇష్టపడరు? ఆయన రాజ్యాన్ని, ఆ రాజ్యంలోనికి వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని. రెండోది కనపడుతుంది. ఎందుకు వస్తాయి గొడవలు? దేవుడి పని చేసేటప్పుడు దేవుని శక్తి కనపడుతుంటుంది. దేవుని శక్తి కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దుష్ట శక్తి కనపడుతుంది, అందుకని వస్తుంది. తర్వాత ఎందుకు గొడవ అవుతుంది అనే దానికి లాస్ట్ పదం ఆలోచన చేస్తే, ఎందుకు గొడవలు అవుతాయ్యా అని అంటే, అవతల వాళ్ళకి లాభము కోల్పోతుంటారు వాళ్ళు. అది జరిగింది ఇక్కడ. మీరు 19వ అధ్యాయంలోకి రండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి అయింది. ఎందుకంటే ఇలాగ అల్లరి అవుతుంది. ఏ రోజు అల్లరి లేకుండా ఉందండి? చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో భయపడుతున్నారు. ఏమని? అబ్బో చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా గొడవలు అవుతున్నాయి. గొడవలు రావా? అల్లరి జరగదా? జరుగుద్ది కదా. చాలా అల్లరి జరిగింది. అదేమనగా, దేమేత్రి అనేటువంటి ఒక కంసాలి అర్తిమీదేవికి గుళ్ళను చేయిస్తున్నాడు. బాగా లాభం వస్తూ ఉన్నాయి. దీంతో బాగుగా జరుగుతుందంట వాళ్ళ జీవం. ఓకే, పౌలు వచ్చి ఏం చేస్తున్నాడు? ఏథెన్స్ పట్టణంలో చెప్పినట్టు చేతులతో చేయబడినటువంటివి దేవతలు కావు అని పౌలు చెప్తున్నాడు. వీళ్ళేమో బిజినెస్, ఆ బొమ్మలు చేసుకునేటువంటి ఈ బిజినెస్. అతను ఏమంటున్నాడు? బొమ్మలు పని లేదంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ కడుపు మండిందా? అందుకే అంటున్నాడు పౌలు. ఎలాగ చెప్తున్నాడు? 27వ వచనం, మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయేగాక మహాదేవి అయినటువంటి ఆర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆమెకున్నటువంటి ఆ గొప్పతనం పోద్దేమో అని మిగతా వాళ్ళందరినీ పోగు చేసి ఇతను గోల చేస్తున్నాడు. దేమేత్రి, మా బిజినెస్ పోతుంది. మేమేం దేవుని పిల్లరా? మా బిజినెస్ పోతుంది. ఎవరైతే లాభం కోల్పోతామంటారో, మాకు బాగా జరుగుతుంది కానీ ఇతను వచ్చి మారుస్తున్నాడు, ప్రజలు మారిపోతున్నారు, మాకు రావాల్సినటువంటి రాబడి తగ్గిపోతుంది. ఇతను వస్తున్నాడు, వేరే మార్గం చెబుతున్నాడు, ప్రజలు అలాగే వెళ్ళిపోతున్నారు, మాకు రావాల్సిన లాభం పోతూ ఉంది. దానితో తాను చేసిన పని ఏంటంటే, అతను పెద్ద గుంపు చేశాడు, అందరినీ పోగు చేశాడు. గొడవలు జరిగేటువంటి రీజన్ చూడు ఎట్లా ఉంటుందో. ఎవడిలో ఒకళ్ళలో ఇలాంటి ఆలోచన వస్తుంది. అందరూ మారిపోతున్నారు. ఈ రోజుల్లో చాలా భయంకరమైన మాట భారతదేశంలో ఒకటి ఏంటి చెప్పనా? భారతదేశంలో ఉన్న మన మతం వారి అందరికీ నష్టం కలుగుతుంది అని ప్రాపగండాలు చేస్తున్నారు. మన మతం ప్రమాదంలో ఉంది అని ప్రాపగండాలు చేస్తున్నారు. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికి ప్రమాదం
చేసేవారు కారు. క్రైస్తవులు ఏ ప్రమాదం తలపెట్టేవారు కాదు ఎవరికైనా సరే. ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం చేసేవారు కాదు. ఒకటి నికార్సైనటువంటి క్రైస్తవుడు అంటే పన్ను కడతాడా లేదా? డబ్బు బాగా సంపాదిస్తున్నావు, పన్ను కడతాడా లేదా? మంచి క్రైస్తవుడైతే. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు, పాలకుల కొరకు మోకరిల్లి ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవులు మాత్రమే. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించేటువంటి వారు క్రైస్తవులు. మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, ప్రభుత్వానికి విరుద్ధంగా వెళ్ళండి అని ఎక్కడన్నా క్రైస్తవులకు చెప్పిందండి బైబిల్? చెప్పిందా? ఒకవేళ నీ ప్రభుత్వానికి నువ్వు లోపడకపోతే నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్తుంది. కానీ కాబట్టి చట్టాలను, న్యాయాలను గౌరవిస్తూ ప్రభుత్వాలను, అధికారులను, పాలకులను వారి క్షేమం కొరకై ప్రార్థన చేసేది క్రైస్తవము. వీరి ద్వారా ఎవరికి ప్రమాదమేమీ లేదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ వల్ల మన వాళ్ళందరికీ ప్రమాదం ఉంది, మన వాళ్ళందరికీ క్రైస్తవుల ద్వారా ప్రమాదం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు దేమేత్రి లాంటి వాళ్ళు. దేమేత్రి ఏం చేస్తున్నాడు? బట్ బిజినెస్ చేస్తున్నాడు. ఆర్తెమీదేవి గురించిన బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ ఇతనేమో అవి వేస్ట్ అంటున్నాడు ఇతను. కాబట్టి ప్రజలు అతను వెంబడిస్తునేసరికి బిజినెస్ లాస్ అవుతుంది. ఆ కడుపు మంట అయింది. లాభము కోల్పోయే వాళ్ళు చేసే పని. ఏం చేశాడు ఇతను? జనాల్ని పోగు చేసి గందరగోళం చేస్తూ ఉన్నాడు. ఒకటి, మనకి వచ్చేటువంటి మన లాభము పోతుంది. 27 వచనం, మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోతుంది. రెండో పదం ఏం చెప్తున్నాడు తెలుసా? మహాదేవి అయిన ఆర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటా, భూలోకమందంతటా పూజింపబడుతున్న ఈమె గొప్పతనం తొలగిపోతుంది. లాభాన్ని అటు పక్కన పెట్టి ఆ దేవతకు కూడా ఎంత గొప్పతనం తగ్గిపోద్దో అని ఉసిగొలుపుతున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? మిక్స్ చేస్తున్నాడు. తర్వాత వారు ఈ మాట విని రౌద్రంతో నిండుకున్న వారై కేకలు వేస్తున్నారు. ఏమని? ఎఫెసీయుల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలేస్తున్నారు. ఓకే కేకలేశారు. పట్టణం అంతా బహు గలిబిలి అయిపోయింది. ఓకే, వారు పౌలుతో ప్రయాణమై వచ్చినటువంటి మాసిదోనియా వారైన గాయను, అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా గొడవలు చూడండి ఎలా జరుగుతాయి. వాళ్ళను పట్టుకొని వచ్చారు. పౌలు జనుల సభ యొద్దకు తలచెను. గొడవ జరుగుతుంది అక్కడ. నేను వెళ్తానయ్యా, నేను వెళ్తాను. అయ్యా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే ఇంకా పెద్దది అవుతుంది గొడవ, నువ్వు వెళ్ళొద్దు అని కొంతమంది ఆపుతున్నారు. కానీ దేవుని సేవకుని యొక్క ప్రాబ్లం చూసారా మనసు ఎలాగొంటుందో? నేను వెళ్తాను. ఈ మాట నేను ఆలోచన చేసేటప్పుడు ఒక సేవకుడు అలాంటి పరిస్థితి, అంటే తనకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ గలిబిలిగా పట్టణంలో గందరగోళంగా ఉన్నారు. ఈయనేమో నేను వెళ్తాను అంటున్నాడు. వెళ్తే సిచ్యువేషన్ ఎలాగ ఉంటుంది? ఇవన్నీ ఆలోచన చేస్తే నాకు చాలా ఫీల్ అయింది నా మనసులో. ఆ పౌలు గారి యొక్క మనసు అప్పుడు ఎలాగుంటుందబ్బా అని ఆలోచన చేస్తే చాలు. సరే వెళ్ళారు. ఇతను వెళ్ళనివ్వలేదు. ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతనికి వర్తమానం చెప్పి, కొంతమంది పెద్దలు చెప్పారు, పౌలు ఆ నాటకశాల దగ్గరికి వెళ్ళొద్దులే, అక్కడ బాగా గొడవ ఎక్కువ అయిపోతుంది, నువ్వు వెళ్ళొద్దులే అని అతన్ని వేడుకొనిరి. ఈయనైతే వెళ్ళి దాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాడు పాపం. ఆ సభ గలిబిలిగా ఉండినందున కొందరు అలాగనా, కొందరు ఎలాగనా అంటున్నారు. ఇప్పుడు ఒక మాట, తాము ఎందు నిమిత్తము కూడి ఉన్నారో చాలామందికి తెలియలేదు. గొడవలు జరిగితే చూడండి ఎట్లా ఉంటుందో. అసలు ఎందుకు అక్కడ కూడి ఉన్నారో చాలామందికి ఇట్లుంటుందండి మతపరమైన గోలలు.
ఈ మధ్య కాలంలో జరుగుతున్న వీడియోలు చూడండి మీరు, ఇట్లాంటివి అన్నీ. ఇవన్నీ చూస్తూ చూస్తూ మీరు కంగారు పడకుండా ఉండడానికి ఈరోజు నేను మీకు ఈ సందేశం ఇస్తున్నా. ఇలాగ జరుగుతుంటాయి. అవతల వాళ్ళ పరిస్థితి ఇది. ఒకరికి ఎవరికో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మిగతా వాళ్ళని గుంపులు చేస్తాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో అసలు ఎందుకు ఏమిటి అనేది చాలామందికి తెలియదంట. కొందరు అలాగా, కొందరు ఇలాగంటారు. తాము ఎందు నిమిత్తం కూడి ఉన్నారో చాలామందికి తెలియదు అని అన్నాడు. ఓకే, 33వ వచనం. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు తోయగా అలెగ్జాంద్రును ముందుకు చేశారు. అలెగ్జాంద్రు ముందుకు వచ్చి చేసి ఏదో చెప్పాలనుకున్నాడు. గొడవల్లో అలెగ్జాంద్రుని ముందుకు తోస్తే ఇతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అయ్యా, ఇది విషయం, దేవుడు ఇది, రాజ్యం ఇది, మార్గం ఇది, రక్షణ ఇది, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఈ అలెగ్జాంద్రు యూదుడు అనేటువంటి ఈ విషయము 34వ వచనం. యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు నినాదం చేశారు. ఏమని నినాదం? నినాదాలు చేస్తారు కదా, నినాదాలు. ఆ నినాదాలు ఇప్పుడు ఇంటి ముందు బోర్డులు పెడుతున్నారు. దేనికైనా అదే నినాదం. మన వినాయక చవితి చదివారే, ఆ రోజు ఆ నినాదం ఎందుకు రానని ఒకడెవడు పెట్టాడు పోస్ట్. ఎప్పుడు నినాదం ఎందుకు చేస్తారు తెలుసా? ఎందుకు చేస్తారు నినాదాలు? ఏదన్నా చేసేటప్పుడు నినాదం ఎందుకు చేస్తారు? మేము చెప్పేదే, మీ ఎక్స్ప్లెనేషన్ మాకు అవసరం లేదు, మేమనుకున్నదే నినాదం చేస్తూ ఉంటారు. ఎన్ని నినాదాలు చేయట్లేదండి? ఎందుకు నినాదాలు చేయాలా? మాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మేము అనుకున్నదే ఇది జరగాలి, న్యాయం జరగాలి, నినాదాలు ఉంటాయి కదా. ఇప్పుడు మతపరమైనటువంటి నినాదాలు ఇది చూడండి. ఇక్కడ ఏమి జరుగుతుంది? 2 గంటల సేపు ఏక శబ్దంతో ఎఫెసీలో అర్తమదేవి మహాదేవిని 2 గంటల సేపు, ఎస్టిమేషన్ అక్కడ దాదాపు 25,000 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఎంతమంది? 25,000 మంది ప్రజలు ఏక శబ్దంతో నినాదాలు చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఆ ఎఫెసీ పట్టణము రోమా ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎవరి నచ్చినట్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటే వెళ్ళిపోయేది కాదు. ఈ మధ్య ఒక అతను వాళ్ళ అమ్మాయిని, ఒక పాపని, వాళ్ళ కూతుర్ని ఎవడో అసభ్యంగా ప్రవర్తించాడంటే కువైట్ నుండి ఇండియాకు వచ్చి గుట్టు చప్పుడు కాకుండా చంపేసి మళ్ళీ కువైట్ పోయిండంట. ఈ మధ్య జరిగింది అది, విన్నారా? యూట్యూబ్లో చూసారా? వాళ్ళ పాపను ఎవరో అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు వినలేదు. అందుకని అతను కువైట్ నుండి డైరెక్ట్గా వచ్చి నిద్రపోతున్న రాడ్డుతో కొట్టి చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయినట్టు. వచ్చింది తెలియదు, చంపింది తెలియదు, వెళ్ళిపోయాడు మళ్ళీ కువైట్. అక్కడికి పోయి వీడియో, నేనే చంపాను, మా అమ్మాయిని ఎట్టు చేశాడు ఇతను అని అతను చెప్తే అందరికీ తెలిసింది. అతని వర్షన్ ఏంటంటే, మా పాపకి ఇలా జరిగింది, కంప్లైంట్ ఇస్తే ఎవడు పట్టించుకోలేదు, మరి మా బాధల్ని ఎవడు పట్టించుకోవాలి, ఇంక మాది మేమే తీసుకోవాలా, కాబట్టి నేనే చొరవ తీసుకున్నాను, చట్టాన్ని నేనే చేతిలోకి తీసుకున్నాను అని అంటున్నాడు. సరే, అదే ఏమండి, అలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మంచిదా? నేను ఆ పాప విషయం, ఆ న్యాయాలు అవి పక్కన పెడదాం, ఆ మోరల్గా. కానీ చట్టాన్ని చేతులకు తీసుకునేటువంటి అధికారం ఎవరికైనా ఉందా? ఉంటుందా? ఎఫెసీ పట్టణము రోమా ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ఎవడి నిర్ణయాన్ని బట్టి వీళ్ళని పట్టుకొని వచ్చారు, గొడవ చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, 2 గంటల సేపు గలిబిడి జరుగుతుంది, గోల జరుగుతుంది. ఇంత జరుగుతుంటే రోమా ప్రభుత్వం ఊరుకుంటుందా? కాబట్టి ఆ కారణం, అయ్యా వినండి, ఇటు రండి అని చెప్పి ఒక మాట, మంచి మాట అంటున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చదువుదాం ఆ మాట.
37వ వచనం. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చిరి, వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపలేదు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? పెద్ద ఆయన మాట్లాడితే చూడండి, వీళ్ళేమి గుడి దోచుకోలేదు, వీళ్ళు మన దేవతల్ని కూడా దూషించలేదు, ఎందుకు మరి ఇంత గోల అని ఒక పెద్ద ఆయన చెప్తాడు. సరే, దేవేంద్రికి ఏదో నష్టం కలుగుతుందంట, దానికి సంబంధించి కోర్టులు ఉన్నాయి, న్యాయాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్చుకుంటాడు అని పెద్ద ఆయన ఏదో సముదాయించాడు. కానీ మొత్తం మీద గొడవలు అయితే మతపరంగా ఎలా జరుగుతాయి? యేసుక్రీస్తు మనకు చెప్పిన మాట ఏంటంటే, లోకమందు మీకు వస్తుంది, నేను అనుసరించేటువంటి నీ పద్ధతిని బట్టి నీలాగా వాళ్ళు ఉండరు కాబట్టి, నీవు నమ్మిన ప్రకారంగా వాళ్ళు ఉండరు కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగుదు. అయితే ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. సో ఆ క్రమం అది నమ్మిన వాళ్ళే పరిచర్య చేస్తూ వచ్చారు, పరిచర్య చేస్తూ వస్తారు. పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట చదివి ముగిస్తాను. మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషిస్తారు. యు ఆర్ డిఫరెంట్, వాళ్ళలాగా లేవు, అందుకని నీ మీద వాళ్ళు అపోజిషన్గా ఉంటారు. సరే, వాళ్ళు చేస్తారు, అలా చేస్తారు. ఎందుకు చేస్తారు? 3 రీజన్స్ మాట్లాడాము. ఒకటేమో అది వాళ్ళకి ఇష్టం లేదు, దేవుని రాజ్యం అంటే మా మీద ఆయన ప్రభుత్వం ఉండాలా, మేము ఆయనకు లోబడి ఉండాలా అని అది ఇష్టం లేదు. ఆయన మార్గం అంటే వారికి ఇష్టం లేదు, మా మార్గాలు మాకున్నాయి కదా అనే తత్వం కలిగిన వారు, కఠినపరచబడిన వారై చేస్తారు. రెండవది ఎందుకు సమస్యలు వస్తాయి అని అంటే, దేవుని శక్తి కనపరిచేటప్పుడు ఆటోమేటిక్గా దుష్టశక్తి కూడా పనిచేస్తుంది. మూడోది నేను నేర్చుకుంటున్నామని అంటే, ఎవరైతే లాభాలు కోల్పోతామనుకుంటారో వాళ్ళు గుంపులు చేసి పోగులు చేసి చేస్తారు. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఎవరో ఒకరు పెద్దోళ్ళు వచ్చి ఇట్లా సముదాయించినప్పుడు సరే వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని పని మాత్రం ఆగదు, ఆగదు, ఆగదు. పరలోక రాజ్యం ఇలాగుంటుంది అని యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది ఒక ఆవగింజను పోలి ఉంటుంది. అది నాటబడి పెద్దదై ఇంకా పెరిగి ఆకాశ పక్షులు గూళ్ళు పెట్టుకునేంత హెచ్చుగా అయిపోతుంది. ఆవ చెట్టు గురించి కాదు చెప్పింది, దేవుని రాజ్యము అలాగుంటుంది. 12 మందితో ప్రారంభమైంది. ఇలాంటి భక్తుల పరిచయం చేశారు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జరిగే గొడవల విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడి పని దేవుడు జరిగిస్తూనే వస్తాడు. ఆ చిన్న గింజ ఆవగింజే, కానీ చెట్టు మాత్రం ఎదిగిపోద్ది. అది పైన ఆకాశం అందైనా కింద భూమి ఏందైనా ప్రతి వాని నాలుక యేసు నామమున, యేసు నామాన్ని ఒప్పుకోవాలి, ప్రతి వాని మోకాలు వంగిపోవాలి. ఇలాగున ప్రభు అయిన యేసుక్రీస్తు గణపరచబడి మనం చేసే పని ద్వారా ఆయన ఇంకా గణపరచబడిలాగున ప్రభు మనకు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.